హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అన్న బాగా మంది షెడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మేము పెట్టాలనుకున్నామని చెప్పి చాలామంది కామెంట్ చేస్తారు అన్న. అందుకని చెప్పి నేను ఒక 10 బర్రెలకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని మా దగ్గర అందుబాటులో ఉన్నవి అంటే ఈ షెడ్ నాకు దగ్గర ఉంది. ఇంకోటి ప్లస్ బర్రెలకు మంచిగా ఉంటుంది నాకు తెలిసి, అందుకే నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా. ఇట్లా వచ్చి ఒక 20 అంటే అడ్డం వచ్చేమో 20 ఫీట్లు ఉంది, ఇట్లా పొడవు వచ్చి 36 ఫీట్లు ఉందన్న. ఒకసారి మీరు షెడ్ మొత్తం చూసుకోవచ్చు. ఈజీగా 10 బర్రెలు అయితే పడతాయి. షెడ్కి మొత్తానికి అన్న అయితే 1,90,000 దాకా వచ్చింది ఖర్చు అని చెప్తున్నాడు. నేను మీకు మంచిగా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మంచిగా చూసుకోండి, అర్థం చేసుకొని కట్టండి. ఎందుకంటే ఒకసారి కట్టినాక మళ్ళీ రిపేరింగ్ మాత్రం పెట్టుకోకండి, ఎందుకంటే అట్లా వేస్తే డబల్ ఖర్చు అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏంటంటే రేకులతో వేస్తే తక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి మనం సైడ్లకు రేకులు పెట్టుడు కానీ పెట్టకండి, దాంతో మస్తు లాస్ అయితే డబల్ పైన. ఒకటేసారి మనం గోడ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే అది ఇక అంటే పర్మనెంట్ కూడా అనమాట, ఇక మళ్ళీ తీసే ఛాన్స్ ఉండదు. బర్రెలు ఏంటంటే రుద్దుకుంటుంటాయి, రేకులు ఉంటాయి, కూలిపోతాయి రేకులు ఉంటాయి. అందుకని చెప్పి నేను ఈ వీడియో మీకు మంచిగా అంటే అర్థమయ్యేటట్టు చెప్తాను, కొంచెం స్లోగా చెప్తా, ఎందుకంటే పాయింట్ టు పాయింట్ మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తా కాబట్టి జర కొద్దిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇది వీ షేప్ షెడ్ అని ఒకసారి చూడండి. ఇట్లా అడ్డం వచ్చేమో 20 ఫీట్లు ఉంది, ఇట్లా పొడవు వచ్చి అయితే 36 నుంచి 40 ఉందని చెప్తున్నాను. ఇలా ఈజీగా 10 బర్రెలు పడతాయని ఒకసారి చూడండి. ఈ మధ్యలో గ్యాప్ వచ్చి 8 ఫీట్లు ఉందన్న, మధ్యలో గ్యాప్ అంటే వీడికెళ్ళి 10 ఫీట్లు మనకు గాడి కట్టుకోండి కాబట్టి గాడికి 2 ఫీట్లు ప్లస్ బర్రెలకి ఒక 8 ఫీట్లు పెట్టిండు. ఇగో అంటే బర్రెలు మంచిగా స్టాండర్డ్ ఉండాలని చెప్పి ఇవి ఆడికెళ్ళికి 16 ఫీట్లు ఉందన్న. సార్ చూడండి మీరు 16 నుంచి ఎందుకు అదే 16 ఫీట్లు ఉంది, 16-15 ఫీట్లు ఉంటుందని చెప్తుండ్రు. దీంట్లో 5 బర్రెలను సెట్ చేసుకున్నా. ఇక చూడండి, ఇది విధంగా 1.5 మీటర్ పెట్టుకుండు దగ్గర, ఇది 1.5 మీటర్ ఉంది. ఈ గ్యాప్ వచ్చి 2 ఫీట్లు పెట్టుకున్నాను. ఇక చూడండి గ్యాప్ ఇలా చూడండి ఎంత నీట్గా ఉంది మంచిగా. ఇట్లా 2 ఫీట్లు అంటే మొత్తం ఇది 20 ఉంది కదా, 20లా ఇక్కడ 2 ఫీట్లు ఇక్కడ 2 ఫీట్లు, ఇది వచ్చి 3 ఫీట్లు పెట్టుకుండు. ఒకసారి చూడండి, ఈ మధ్యలో సెంటర్లో 3 ఫీట్లు పెట్టుకోండి, ఎందుకంటే అటు కట్టిన బర్రెలు ఇటు కట్టిన బర్రెలకు జర డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట, మధ్యలో గ్యాప్ ఉంటుంది. మనం మ్యాథ్ వేసినా కానీ ఖరాబ్ కాకుండా దానికి దీనికి కొట్టడా కాకుండా మంచిగా ఉంటుంది. ఇంకోటి ఇక చూడండి, ఇక్కడ ఒకవేళ మనం అడిగినట్టయితే నీట్గా పోవడానికి ఒక చిన్న కాలువ పెట్టుకోండు, కనిపిస్తుంది కదన్నా. ఇక చుట్టూ మొత్తం ఇక ఇది 3 ఫీట్ల గోడ పెట్టుకోండు, 3 ఫీట్ల గోడ ఈ సైడ్ మొత్తం, అటు సైడ్ మాత్రం ఎందుకంటే వాన అక్కడ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక 5 ఫీట్ల గోడ పెట్టుకోండు. ఈ రాట్లకు వచ్చి అన్న ఈ రాట్లకు ఈ పైన ఉన్న రేకులకు మొత్తం కలిపి 1,15,000 అయినాయి అంటున్నా. చూడండి, ఎందుకంటే ఒక్కసారి మీరు చేసుకోవడానికి అన్న తొందరపాటు మాత్రం పడకండి, కావాలంటే ఒక షెడ్లో ఎక్కువ తిరగండి. ఇవి మాత్రం ఖచ్చితంగా కింద వేసుకునేటప్పుడు మంచిగా పెయింట్ పెట్టుకోండి. పెయింట్ పెట్టి అంటే తెచ్చిన తర్వాత పెయింట్ చేసిన తర్వాతనే సెట్ చేయించుకోండి, తర్వాత ఏమైతే జరుగు పడుతుందన్న. కాబట్టి మనం ముందే కొంచెం ఆలోచించుకొని నిదానమైనా సరే షెడ్ మంచిగా నీట్గా వేయించుకోండి. చూడండి మీకు చూపిస్తున్నా కదా, ఇంట్లోనే ఈ 36-20 ఫీట్లలోనే ఒక రూమ్ చేయించుకున్నాడు. రూమ్ ఇట్లాగా 20/15 ఉందన్న. ఒకసారి చూపిపో రూమ్ చూడండి, 15/20 ఉంది. అంటే చాప్ కట్టర్ పెట్టుకోవడానికి, లేకపోతే దూడ పిల్లలు ఇంకేమైనా ఇంపార్టెంట్ సామాన్లు ఉన్నా కానీ పెట్టుకునేకే. దీనికి ఒక ఇటుకలు వచ్చి ఇటుకకి ఎంత అన్న, ఇటుకకు ఒక 4,000 అంటే సపోజ్ 400 × 20 రూపాయలు అన్న, 25 రూపాయలకు ఒక ఇటుక అన్న. 400 నుంచి 600 ఇటుకే పట్టింది అంటున్నా. మీరు గెస్ చేసుకోండి అన్న, ఎందుకంటే ఇక నేను మెజర్మెంట్ ఏం చెప్పనీయలేదు కదా మీకు. అంటే దీనికి ఎంత అయింది అంటే మీకు చెప్తున్నా. రేకులకు ఏమో 1,20,000 దాకా అయింది అంటున్నారు, రేకులకు రాడ్లకు మొత్తము. ఈజీగా 10 బర్రెలు అయితే పడతాయని మీరు చూస్తారు కదా. ఒక్క గాడి అంటే ఒక్క కొండికి ఒక్కటి అనుకున్నా కానీ 10 బర్రెలు అంటే ఇక్కడ 5 బర్రెలు ఇక్కడ 5 బర్రెలు, 10 బర్రెలు ఈజీగా పడతాయి. ఇంకోటి షెడ్ నీట్గా ఉంటుంది, నడుకున్న నీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతాయి. గాడి చూసుకోండి ఒకసారి మంచిగా మీరు. ఒకసారి క్లియర్గా చూసుకోండి అన్న, ఎందుకంటే మీకు చూపిస్తున్నా కదా. ఇగో ఇటు సైడ్ 3 ఫీట్లు పెట్టుకోండు. ఒకవేళ వర్షం వచ్చినా, ఇప్పుడు వర్షం పడితేనే ఉంది కదా మీరు చూస్తారు కదా. ఇగో ఇట్లా నీళ్ళు పడ్డా కానీ ఇట్లా వెళ్ళిపోతాయి, ఇట్లా అదే
ఇట్లుంటే ఏమవుతుందంటే గాలి వచ్చినప్పుడు గాలి వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది, షెడ్ గిలంగా బాగా ఆడుతుంది. ఇంకోటి ఏంటంటే బర్ల గిలంగా మంచిగా ఉంటుంది అన్న. ఒకసారి ఇటు సైడే కాకుండా మీరు ఇటు గిలంగా చూడండి, మీకు మంచిగా చూపిస్తా. ఇంకో 2 సైడ్స్ సేమ్ ఉందన్న. ఇక్కడ ఇలా పడ్డప్పుడు ఇక్కడ ఇలా సేమ్ కాలువ పెట్టుకోండు, ఇట్లా వెళ్ళిపోతుంది. ఇక్కడ వెళ్ళి ఎక్కువ వర్షం వస్తుంది కాబట్టి కొంచెం ఒక ఫీట్నర ఎక్కువ పెట్టుకున్నాను కూడా 5 ఫీట్లు పెట్టింది ఇది. మొత్తం వీటికే అంటే ఈ షెడ్డుకు మొత్తము 600 నుంచి 800 ఇటుకే పట్టిందని చెప్తున్నాను. ఒక ఇటుక సుమారుగా ఇప్పుడు 20 నుంచి 22 రూపాయలు నడుస్తుందన్న బయట. ఒకవేళ మనం ఎక్కువ వేసుకుంటే తక్కువ ఇవ్వచ్చు. ఈ రాడ్స్ ఇవన్నీ కలిపి 1,20,000 అయినాయి పైన. మళ్ళీ కింది సపరేట్ అన్న.